జిల్లా సత్యవేడపట్నంలోని మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక వర్షన్ 2.0పై శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ త్రివిక్రమ్, తహసీల్దార్ రాజశేఖర్ల ఆధ్వర్యంలో నిర్వహించగా మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అధికారుల భాగస్వామ్యంతో నిర్వహించిన శిక్షణలో సూచికల వివరాలు, పనితీరు మెరుగుదలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించబడ్డాయి. ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మండల లెవెల్లో సచివాలయ సిబ్బందికి మరియు పంచాయతీ కార్యదర్శులకి పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ గతం 2022 ఏదైతే జరిగిందో అప్పుడు ఎక్కువ క్వశ్చన్ ఉండడం వల్ల పంచాయతీ ర్యాంకింగ్ అనేది సరిగ్గా రాలేదు. అందువల్ల 2023-24 డేటా బేస్ చేసుకుని ఈ సర్వే మళ్ళీ సచివాలయ సిబ్బంది ద్వారా మనం చేపిస్తున్నాము. ఈ సర్వే నందు ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏంటంటే అందరూ స్టాఫ్కి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. మార్నింగ్ సెషన్ మొత్తం వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి మధ్యాహ్నం సెషన్లో వాళ్ళకి ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా మార్నింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి సర్వే చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సర్వే ఎటువంటి ఎర్రర్స్ అనేవి రాకుండా ఈ గైడ్లైన్స్ ఉపయోగించుకొని మనం సర్వే చేస్తాం. ఈ సర్వేలో ఏవైతే మన ర్యాంకింగ్ వస్తుందో ఆ ర్యాంకింగ్ అనేది ప్రతి ఒక్కరు కన్సిడర్ చేస్తాం. డిపెండ్ ఆ ర్యాంకింగ్ వచ్చి పంచాయతీ గురించి వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తారు. అదేవిధంగా ఏ సర్వేలు ఎప్పుడైతే నడపడుతుంటాయో ఆ పంచాయతీలో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే కూడా ఏంటంటే వాళ్ళకి తగిన సూచనలు చేయడం జరుగుతుంది. ఈరోజు 8/7/2021 తారీఖున సచివాలయ మండలంలో పంచాయతీ గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక మీద శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సదరు శిక్షణా కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్యదర్శులందరూ మరియు ఏఎన్ఎంలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు అందరూ హాజరైనారు. సదరు శిక్షణా కార్యక్రమం పూర్తి చేసుకొని గ్రామ పంచాయతీ ప్రణాళికలో గతంలో 511 క్వశ్చన్ ఉంది. ఆ 511 క్వశ్చన్ని ఇప్పుడు తగ్గించి 178 క్వశ్చన్లు తయారు చేశారు. ఈ క్వశ్చన్లన్నీ గ్రామ పంచాయతీ క్వశ్చన్ వేసి ఏ గ్రేడ్ చూసుకొచ్చారంటే సర్టిఫికేట్ మండలానికి బాగుంటుందని అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏ గ్రేడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా వస్తాయి. ఆ నిధులు ఉపయోగించుకొని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి చేసుకునే కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు.